హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన వీడియోలోని ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తానండి. అయితే డాట్స్ కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. దానికోసం అని ముందుగా నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుని ఉంచుకున్నానండి. అయితే మీకు ఈ కటింగ్ వీడియో కావాలనుకుంటే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, చూడండి. అయితే మనకి ఫ్రంట్ పార్ట్ లో జాయింట్ పడుతుందండి క్లాత్. అయితే ఆ జాయింట్ ఎలా అతుకుతానో ఇప్పుడు చూడండి. దానికోసం ముందుగా నేను జాయింట్లు కటింగ్ చేసుకునే ఉంచుకున్నానండి. క్లాత్ కటింగ్ చేసుకునే ఉంచుకున్నాను. ఇప్పుడు ఆ క్లాత్ ని మనకి సంక వైపు జాయింట్ పడుతుందండి. ఆ సంక వైపు జాయింట్ వేసుకోవాలి. చూడండి, మనకి ఫ్రంట్ పార్ట్ ఒకటి తీసుకుని దానిపైన ఈ క్లాత్ పెట్టుకుని అయితే అటు పావించు ఇటు పావించు మొత్తం ఒక అరించుతో మార్జిన్ కుట్టుకున్నానండి. అంటే పావించు మార్జిన్తో స్టిచ్చింగ్ చేసుకున్నానండి. అయితే ఇప్పుడు పైన కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలి, టాప్ స్టిచ్ వేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు అయిపోయింది, స్టిచ్చింగ్ చేస్తాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఉంటే క్లాత్ కటింగ్ చేసుకోవాలండి. అయితే ఫ్రంట్ పార్ట్ ఒకటి స్టిచ్చింగ్ అయిపోయిందండి. ఇప్పుడు రెండోది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది కూడా సేమ్ అంతేనండి. అయితే దీనికి స్టిచ్చింగ్ చేసే ముందు మనం ఏం చేయాలంటే, కుట్లు బయటికి రాకుండా ఉండాలంటే ఇవి చూసారు కదా, రెండు ఫ్రంట్ పార్ట్లు తీసుకుని ఎదురెదురుగుండా పెట్టుకోవాలండి. అంటే నెక్ ఒకవైపే రావాలి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా నెక్ అంతా ఒకవైపే రావాలి. ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఏదైతే రెండో పార్ట్ స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నామో దాని మీద క్లాత్ పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలండి. అప్పుడు రెండు లోపలికే వస్తాయి మార్జిన్స్. అలా కుట్టకపోతే ఒకటి బయటికి ఒకటి లోపలికి వస్తుందండి. అందుగురించే ముందు మనం కుట్టే ముందే నెక్ ఒకవైపుకి వచ్చేటట్టు రెండు చూసుకుని ఎదురెదురుగుండా పెట్టుకోవాలండి. అలా ఎదురెదురుగుండా పెట్టుకున్న తర్వాత మనకి ఏదైతే జాయింట్ పడుతుందో అది జాయింట్ వేసుకోవాలండి. అప్పుడైతే మనకి మార్జిన్స్ లోపలికే వస్తాయి, కరెక్ట్గా కూడా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు ఎక్కడ జాయింట్ పడినా మటుకి ఎదురెదురుగుండా పెట్టుకుని నెక్ ఒకవైపు వచ్చేలా చూసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలండి. అయితే ఇప్పుడు చూడండి, రెండు ఒకవైపు పెట్టుకుని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల మనకి మార్జిన్స్ లోపలికి వస్తాయండి. ఇప్పుడైతే డాట్స్ వేసుకోవాలండి. డాట్స్ కోసం నేను ముందే గీసేసుకున్నాను. అయితే ఇక్కడ మెయిన్ డాట్ 2.5 వెడల్పు పెట్టి 2.5 పొడవు పెట్టుకున్నానండి మెయిన్ డాట్. తర్వాత ఉక్సులు పట్టి వైపు కూడా 2.5 పెట్టుకున్నానండి. తర్వాత సంక వైపు కూడా ఒక లైన్ గీసుకున్నాను. అయితే వీటి మధ్యన గ్యాప్ల మట్టికి 2 ఇంచెస్ 2 ఇంచెస్ 2 ఇంచెస్ పెట్టుకున్నాను. అంటే త్రికోణం వచ్చిందండి. ఇలా త్రికోణం వచ్చేలా పెట్టుకోవాలి. మనకి చెస్ట్ని బట్టి వస్తుందండి. కొంతమందికి 1.5, కొంతమందికి 2 వస్తుందండి. వాళ్ళ చెస్ట్ని బట్టి మనం డాట్స్ వేసుకోవాలి. అయితే అందరికీ ఒకే విధంగా ఉండదండి డాట్స్ వేయడం, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. అయితే చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఒకలాగా వేస్తాము, మిడిల్ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఒకలాగా వేస్తాము, హయ్యర్ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఒకలాగా వేస్తాం. కాబట్టి ఏ చెస్ట్ని బట్టి ఆ చెస్ట్కి డాట్స్ వేయాలండి. అంతేగాని అందరికీ 2.5 అంటే 2.5 పెట్టకూడదు, అలాగనే 3 అంటే 3 ఇంచులే పెట్టకూడదు. మన ఇష్ట ప్రకారం ఉండదండి. వాళ్ళ చెస్ట్ని బట్టి మనకి డాట్స్ వేసుకోవాలి. కాబట్టి మీరు బ్లౌజ్ చెస్ట్ లూజ్ బట్టి డాట్స్ వేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ చూడండి, డాట్స్ వేసేస్తున్నాను కదా, ఇది నేను డబుల్ స్టిచ్ చేసుకుంటున్నానండి. డాట్స్ వీడియోలో చూపిస్తున్నాను కదా, అండ్ అలా తిప్పేసి డబుల్ స్టిచ్ చేసుకోవాలండి. 3 డాట్లు కూడా అలాగే వేస్తున్నాను. చూడండి, నెక్స్ట్ వేస్తాను. ఇప్పుడు ఒకటి రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఇలా రావాలి మనం స్టిచ్చింగ్ చేశాక. ఇది పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు రెండోది చూపిస్తాను, చూడండి. చూసారు కదా, మెయిన్ డాట్ మనం ఎలా అయితే గీసుకున్నామో దాని మీదే స్టిచ్చింగ్ వేసుకురావాలండి. చూడండి, డబల్ స్టిచ్ చేశాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్సులు పట్టి వైపు కూడా వేసుకోవాలండి. అది ఒక 1/4 ఇంచ్ ఉండేలా మార్జిన్ చూసుకోవాలి, కానీ చివరికి వచ్చేసరికి సన్నంగా రావాలి. దీన్ని ప్రాక్టీస్ చేస్తే కానీ రాదండి. ఇలాగా డబల్ స్టిచ్ చేసుకురావాలి. అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళు అడగచ్చు, మీరు ఎలా ప్రాక్టీస్ చేశారండి అని. అయితే నేను వేస్ట్ క్లాత్ మీద ఎక్కువ డాట్స్ వేయడం నేర్చుకున్నానండి. అప్పుడే నాకు బ్లౌజ్ మీద డాట్స్ వేయడం వచ్చింది. అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళు వేస్ట్ క్లాత్ మీద డాట్స్ వేయడం నేర్చుకోండి, అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అయితే వేస్ట్ క్లాత్ మీద డాట్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలనే వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను ఆ వీడియో చేసి పెడతాను కంపల్సరీగా. సరేనండి, మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. మీరు లైక్ చేశారనుకోండి, ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది. కాబట్టి లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.